అనేది ఇంకో 10 ఏళ్ళు మాట్లాడుకునేలా ఉండబోతుంది రాజాసాబ్ సినిమా అనేది చూస్తుంటే తెలుస్తుంది. సో ఓకేనా, ఇప్పటివరకు మనం రాజాసాబ్ సెట్లో చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఇప్పుడు ఇంకొక స్పెషల్ సెట్ అనమాట. ఇదేంటంటే లైబ్రరీ సెట్. సో ఇది కూడా సినిమాలో చాలా క్రూషియల్ రోల్ పోషిస్తుందని అంటారు. ఇక్కడ చూసిన అంటే మిగతా సెట్లన్నీ వేయడం ఒక ఎత్తు అయితే ఇది వేయడం ఒక ఎత్తు అనమాట. ఇక్కడ ఉన్న ఏ ఒక్క పుస్తకము అబద్ధం కాదు. ఏదొకటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే చూసుకున్నట్టయితే కనుక ఒరిజినల్ బుక్స్ అనమాట. ఏ ఒక్కటి కూడా పైన ఓన్లీ అట్లయిసేసి మిగతా అన్ని పెడతా ఉంటారు జనరల్గా. ఇది అలా కాదనమాట. ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్ బుక్స్ అనమాట. ప్లస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫారిన్ పబ్లికేషన్స్. ఈ ఎంత కాస్ట్ కూడా ఏంటంటే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. సో ప్రభాస్ అండ్ మారుతి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గురించి ఒక 10 ఏళ్ళు మాట్లాడుకోవాలి జనాలందరూ అనే ఇదికి సో విశ్వప్రసాద్ గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సో అన్కాంప్రమైజ్డ్గా తెరకెక్కిస్తున్నారని చెప్పుకోవడానికి ఈ సెట్ విజిటే ఒక నిదర్శనం. ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఏ ఒక్కటే అంటే సీజీ కూడా వాడారు. సీజీ వాడినా కూడా సీజీ కన్నా ఎక్కువగా ఇవన్నీ ఉండేలాగా కనుక దాన్ని డిజైన్ చేసుకున్నారనమాట. సో ఇంత ఉండి కూడా సీజీ చేస్తున్నారంటే కనుక సీజీలో మనకి ఏం చూపిస్తారు, ఎలా ఉండబోతుంది అనేది కనుక చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఏదో లైబ్రరీ అంటే ఏదో జస్ట్ ఒక బుక్ 10 బుక్లు 20 బుక్లు కదా. ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక కొన్ని షెల్ఫ్స్ అంటే కొన్ని అర్రల్లాగా పెట్టారు. మళ్ళీ అలాగే అట్ ద సేమ్ టైం కింద అయిపోలేదు, పైన కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే కనుక వింటేజ్ ఒకసారి అంటే మనకు టైప్ రైట్ అంటాం కదా, దాదాపు ఇప్పుడు కనుమరుగైపోయినాయి. ఒకప్పుడు టైపింగ్ అంతా కూడా ఇలాగే జరిగేది అనమాట వీటితోటే. సో ఆ టైప్ రైటర్ అనే దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగిందనమాట. సో పైకి వెళ్దాం, అట్టించెళ్దాం. సో పైన చూస్తున్నారు కదా షెల్ఫ్లు ఎన్ని అయితే ఉన్నాయో ప్రతి దానికి కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్టు అంటే ఏదో లైబ్రరీ అంటే పెట్టేసి ఒక 10 బుక్లు 20 బుక్లు కనపడేలాగా కాకుండా ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతిదీ కూడా అంటే మొత్తం అంటే రాజుల కాలంలో ఒక రాజు ఇంట్లో లైబ్రరీ ఎలా ఉంటుంది, ఎన్ని వేల పుస్తకాలు ఎన్ని వందల పుస్తకాలతో ఉంటుందో సో అలా అనమాట ప్రతిదీ కూడా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పుస్తకాలన్నీ ఒరిజినల్, అది ఇక్కడ స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు అనమాట మనకి. ఇక ఫర్నిచర్ చూస్తే ఇంక చెప్పేదేం లేదు. ప్రతిదీ మన ఫస్ట్ దగ్గర నుంచి కూడా సో ఫర్నిచర్ అనేది కూడా చాలా గ్రాండియర్గా ప్రతి ఒక్కటి కూడా అనమాట. ఎక్కడ అసలు ఫ్రేమ్ పెడితే ఏంటంటే మనకి ఎక్కడా కూడా ఒక్క ఫ్రేమ్లో కూడా ఒక చిన్న ఇది కూడా ఉండట్లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పుస్తకాల్లో కూడా ఏంటంటే చాలా వరకు ఇంతకుముందు మనం చెప్పినట్టే అంటే మనం ఏదైతే హర్రర్ కామెడీ అని మనం మాట్లాడుతున్నామో దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగానే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన బుక్స్ లాగానే ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి కూడా ఎక్కువ పుస్తకాలు అయితే వాటికి సంబంధించినట్టే ఉన్నాయి కనపడుతున్నాయి. సో ఈ లైబ్రరీ సెట్లో ఇంకొంచెం దగ్గరగా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇక్కడ చూసినట్టయితే కనుక ఒకప్పుడు పాత రాజుల కాలంలో ఉండే గడియారాలు ఏవైతే ఉంటాయో మనం చూస్తాం కదా, పెద్ద పెద్ద గడియారాలు ఉండి గంటలు మోగుతూ ఉంటాయి. సో ఆ ఫీల్ అంతా కూడా జనరల్గా ఏంటంటే ఏ సెట్ కూడా ఇంత అథెంటిక్గా అంటే దాదాపు ఒక 70% to 80% మొత్తం రియాలిటీగా ఉండేలాగానే డిజైన్ చేశారనమాట ఈ సెట్స్ అన్ని. ప్లస్ ఇంత 70 to 80% డిజైన్ చేసి మళ్ళీ దానికి సీజీ అనేది జోడించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నా కూడా ప్రతిదీ మొత్తం సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక మేడలాగా పైన కూడా ఒక ఉండేలాగా ఒక మొత్తం లైబ్రరీ అనే దాన్ని డిజైన్ చేశారని చెప్పి ఒకసారి పైకి ఎక్కి దగ్గరగా కొంచెం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రకరకాలుగా మొత్తం ఆకారాలు అన్నీ కూడా చేసి పెట్టారు యాక్చువల్గా. అయితే ఈ సెట్ మొత్తంలో మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ ఏ ఒక్క పాయింట్లో కూడా హర్రర్ ఫీల్ అనే దాన్ని మాత్రం పొరపాటును కూడా మిస్ చేయలేదన్నమాట వాళ్ళు. ప్రతి ఒక్కటే కూడా హర్రర్ ఫీల్ ఉండేలాగా ఆ హర్రర్ కామెడీ అనే దానికి అథెంటిసిటీకి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మా హర్రర్ కామెడీ అని చెప్పుకోగలుగుతున్నారంటే వాళ్ళు ప్రభాస్ లాంటి ఒక వ్యక్తి అలాగే మారుతి లాంటి ఒక డైరెక్టర్ మేము హర్రర్ కామెడీ చేసామని చెప్పుకోగలుగుతున్నారంటే ప్లస్ ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్కున్న ఇమేజ్ వేరు. సో ఆ ఇమేజ్కి తగ్గిన రేంజ్లోనే అంత రిచ్గా హర్రర్ కామెడీ దాన్ని ప్రజెంట్ చేశారనే దానికి ఈ సెట్స్ అని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. చూస్తున్నాం కదా మొత్తం పైనన్ని పుస్తకాలు కిందన్ని పుస్తకాలు ఒక లైబ్రరీ సెట్టే. అంటే దాదాపు ఒక చిన్న సినిమాలు లాంటివి ఏమన్నా రాసుకోగలిగితే కనుక దాదాపు ఒక 4 నుంచి 5 సీన్లు తీసుకునే అంత రేంజ్లో సెటప్ ఉంది. మరి దీనిలో సినిమాలు ఎంతవరకు వాడారని మన సినిమా వస్తే కానీ తెలియదు. అలా చేయకుండా ప్రతి డీటెయిలింగ్గా ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఇలాంటి వస్తువులన్నీ కూడా ఇలా ఏనుగు బొమ్మలో ఇలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సెట్స్లో జనరల్గా ఏం చేస్తామంటే మనం ఒక థర్మోకోల్తో అలాంటి వాటితో చేస్తారనమాట. కానీ ఇక్కడ ప్రతిదీ మేడ్ ఆఫ్ ప్రతిదీ ఇది చూసుకున్నా కూడా
అయితే వుడ్ తోటి లేదంటే పుస్తకాలు ఇందాక మనం చెప్పాం కదా, పుస్తకాలు కూడా పైన అట్లేస్తారు, లోపల మామూలన్నీ పేజెస్ ఉంటాయి, ఖాళీ పేజెస్ ఉంటాయి. కానీ ఇక్కడ చూసిన తర్వాత ఏది చూసుకున్నా కూడా ప్రతిదీ ఒరిజినల్ అనమాట. సెట్ అనే పేరే కానీ మొత్తం ఇక్కడ వాడిన ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ వాడిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అదంతా కూడా ప్రతిదీ ఒరిజినల్ అనమాట. ఒరిజినల్గా చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో సేమ్ మనకు ఒరిజినల్గా రాజాసాబ్ అనేది సినిమా టైటిల్ అయినా కూడా ఒరిజినల్ రాజాసాబ్ అంటే ప్రభాస్ రాజు కాబట్టి మనం రాజాసాబ్ అనుకుంటాం. అయితే ఈ సినిమాలో మనకి చూపించిన టీజర్లో, ట్రైలర్లో వాటిలో కూడా చూపించింది ఏంటంటే సంజయ్ దత్ అని చెప్పేసి. సో ఎవరైతే ఆ సంజయ్ దత్ ఉందో సో అతనికి సంబంధించిన కోట అనమాట. ఇందాక నుంచి మనం చూసిన ప్రతి సెట్. ఎందుకంటే ఈ ఒక్క సెట్లోనే మొత్తం కథ అంతా అయిపోవట్లేదు. ఇది ఒక సెట్, ఇలాంటివి ఇంకా 2-3 సెట్లు అనేది మారుతి గారు ఆల్రెడీ మనకి చెప్పారు కాబట్టి. సో చూసుకున్నట్టయితే ఇది రాజాసాబ్కు సంబంధించిన లైబ్రరీ అనమాట. సో ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు లేదంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ లొకేషన్లో మనకు కనపడుతున్న ప్రతి ఒక్కటి కూడా సినిమా మీద అంచనాలను డబల్ త్రిబుల్ చేసేలాగా ఉంది. సో చూసే కదా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ప్రతిదీ అథెంటిక్కే. ఏ ఒక్కటి కూడా సెట్లో అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక 40% 50% మాత్రమే కొంచెం అది ఎలా పెడతారు, మిగతాదంతా కూడా ఏంటంటే మేనేజ్ చేస్తుంటారు, లేదంటే కనుక సీజీలో యాడ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక 60 to 70% ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ కూడా మిస్ చేయకుండా మొత్తం వుడ్ తోటి ప్రతిదీ ఎవ్రీథింగ్. ఇందాక మనం ఫైర్ కూడా అవి కూడా అంటించినప్పుడు కూడా చూసాం అనమాట. సో రియల్గా చేస్తున్నారు. రియల్గా చేసి దానికి ఉన్న గ్రాండియర్ని అదంతా కూడా సీజీలో ఎన్నింతలు పెంచుతుందో మనకి రాజాసాబ్లో విట్నెస్ చేయబోతున్నాం. మనం ఇప్పటివరకు చూసినట్టయితే మనం లైబ్రరీ ఏరియా అయితే చూసాము. ఇప్పుడు ఏంటంటే రాజాసాబ్ బెడ్రూమ్ అనేది కూడా దీనికి అటాచ్డ్గా ఉండేలాగా ఒక చిన్న ఇక్కడ ఇలా పెట్టి